హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఇంకైతే ఫస్ట్ అయితే నేను మార్నింగ్ వేసేది బాగా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా బుడ్డోడికి అయితే టిఫిన్ పెట్టేస్తాను అనమాట. వాడికి పెట్టేసిన తర్వాత ఇంకే పనిలోకి అయితే వెళ్తాను. టిఫిన్ పెట్టేస్తే కాసేపు బొమ్మలు చూస్తూ ఉంటాడు. ఇంకా మేమైతే నేను మా ఆయన మార్నింగ్ టిఫిన్లోకి నైట్ సద్దనం అయితే కొద్దిగా ఉన్నింది, అదైతే తినేస్తాము. తర్వాత ఇంకైతే కాఫీ కలిపించేస్తున్నాను. మేమైతే ఈసారి వినాయక చవితి చేసుకోకూడదు అనమాట. మీరు ఎలా చేసుకున్నారు మీ వినాయక చవితి అనేది నాకు కింద కామెంట్ చేయండి. బట్ ఇయర్ అయితే మేము చేసుకోవడం లేదు. ఇంకా మా ఆయనకి అయితే కాఫీ కలిపించేసాను. మేము మోస్ట్లీ టీ తాగుతాము, ఎప్పుడో ఒకసారి అనమాట కాఫీ తాగేది. ఇంక ఈరోజు లంచ్లోకి ఉల్లగడ్డ తాలింపు పప్పు చేద్దాం అనుకుంటున్నా. బట్ వినాయక చవితి దేవుడికి పెట్టుకోపోయినా మేము మామూలుగా ఇంట్లో పిండి వంటలు లైక్ కుడుములు, గుగ్గుళ్ళు, ఇంకా అవి పూర్ణాలు అవి చేద్దాం అనుకుంటున్నాను. మా ఆయన దేవుడికి పెట్టుకోపోయినా ఇంకా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా చేయి తింటారు అని చెప్పారు. సో ఇంకా అవైతే చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను మా ఆయనకి కుడుములు అంటే చాలా ఇష్టము. మీరు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఇలాగ మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్తే ఎవరైనా కేక్ అట్లా చేస్తారు. బట్ మా ఆయన కోసం అయితే కుడుములు చేశాను అనమాట. లిటరలీ ఆయనకి అంత ఇష్టం కుడుములు అంటే. సో ఇంకా దేవుడికి పెట్టుకోలేదు కాబట్టి ఇంట్లో మామూలుగా స్నాక్స్ లాగే చేశాను. అలాగే నువ్వులు కూడా వేయించుకుంటున్నాను అనమాట. చాలా టెస్ట్ ఉంది. బాగా ఒక 4-5 సార్లు కడిగాను. ఆ కవర్ నుంచి తీసినప్పుడు నా రియాక్షన్ అదే అనమాట, ఏంటి ఇంత దుమ్ముగా ఉన్నాయి నువ్వులు అని చెప్పి. సో అందుకోసం ఆ ఎక్స్ప్రెషన్ అలా పెట్టాను. ఇంకా మా ఆయన అయితే బయటకు వెళ్తున్నారు. సో మా బుడ్డోడి గురించి సేఫ్టీలు చెప్పేసి పోతున్నాడు అనమాట. మంచం మీద ఎక్కియద్దు, అక్కడ పడతాడు అని చెప్పి. చాలా అల్లరి వాడు. అందుకు ఆయన వెళ్ళే ముందు 10 సార్లు చెప్తాడు, వాడిని ఆడెక్కియద్దు, ఈయన ఎక్కియద్దు అని చెప్పి. వాడు మనం ఎక్కద్దంటే గొమ్మగుండడు. ఇంకా మనం వాడిని చూస్తా సెక్యూరిటీ గార్డ్లో ఆడే కూర్చోవాలి. ఇంకా కాసేపు మా బుడ్డోడికి అయితే బొమ్మలు పెట్టించేసి టీవీలో ఇంకా నేను పనిలో కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే గుగ్గులు నానబెట్టేశాను. వాటిని ఇంకా కుక్కలు వేసి ఉడకబెట్టేస్తాను అనమాట. కొద్దిగా సాల్ట్ వేసి ఇంకా అయితే ఉడకబెట్టేస్తాను. ముందుగానే మీకు చూపించాను కదా, అప్పుడే ఉల్లగడ్డ అయితే ఆల్రెడీ బాయిల్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఒక రువ్వ నెయ్యి వేసుకొని కొబ్బరి తురిమిచ్చాడు అనమాట మా పెద్ద అబ్బాయి. సో ఇంకా వాళ్ళు కూడా అప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకా మా బుడ్డోడితో పెట్టుకుని ఒక్కదానే చేయలేను కాబట్టి వాడికి తగ్గినంత హెల్ప్ అయితే చేస్తాడు. ఇలాగ కొబ్బరికాయ తురిమేయడం అలా అనమాట. ఇక కొబ్బరికాయ తురుముకున్న తర్వాత బెల్లం అయితే యాడ్ చేసేస్తున్నాను. బెల్లం యాడ్ చేసి బాగా బెల్లం కరిగి కొద్దిగా పాకం వచ్చేదాకా అనమాట. తర్వాత బీపిండి అయితే వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. నా ఇంట్లో పిండి ఎప్పుడు ఉంటుందన్నమాట, ఆడించి పెట్టుకుంటాను. అంటే మామూలుగా పిండి దీపాలు పెట్టడానికి మోస్ట్లీ ఉంటుందన్నమాట. మీరు నా ఛానల్ ఫస్ట్ నుంచి ఎవరైనా చూస్తుంటే నేను ఎన్ని పిండి దీపాలు పెట్టుంటానో మీకే తెలుసుంటుంది. ఐ మీన్ ఇక్కడ అలిపిరి దగ్గర 7 శనివారాలు కానీ అరుణాచలంలో తిరిగేటప్పుడు ప్రతి లింగం ముందర పెట్టి తిరిగాను. అవన్నీ ఎవరైనా చూస్తుంటే మీకు గుర్తుంటే నా కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకు ఆ వీడియోస్ ఎలా అనిపించాయి నాకు కింద కామెంట్ చేయండి. అంటే నా ఛానల్ ఎక్కువ పిండి దీపాల వీడియోలో పోస్ట్ చేశాను అనమాట. సో ఇంకైతే గుగ్గులు ఉల్లగడ్డ తాలింపు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. యాక్చువల్లీ మా ఆయన ఈరోజు ఉల్లగడ్డ పిట్టు చేయమన్నారు. బట్ ఇంకా నాకు అంత ఓపిక లేదు అని చెప్పి మామూలుగా ఉల్లగడ్డ తాలింపే చేసేసాను అనమాట. ఇంకైతే కుడుములు కూడా రెడీ అయిపోయాయి. కుడుములు కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. నెయ్యి వేసి చేశారు కదా, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. పొద్దున్న ఇంకా తలస్నానం చేసుకొని అట్టే వంటగదిలోకి వెళ్ళిపోయాను, ఇంకా టైం అయిపోతుందని చెప్పి. ఆ తర్వాత జుట్టు ఆరబెట్టుకోలేదు అనమాట, ఇంకా కొద్దిగా చెమ్మగా ఉంది. సో ఇంకా కూర్చొని ఆరబెట్టుకుంటున్నాను. తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒక స్లీప్ అయితే వేసామన్నమాట. తర్వాత ఇంకా మా బుడ్డోడు కూడా నిద్రపోయి ఇప్పుడే లేచాడు. లేచి వెంటనే అమ్మ ఏడుస్తుంటే సరే అని చెప్పి సేపు వరండాలోకి అయితే తీసుకెళ్ళాను. వరండాలో ఇంకా వినాయకుడి దగ్గర డ్రమ్ములు కొడుతున్నారు, అక్కడ వాటిని చూస్తా కూర్చున్నారు. ఇంకా నైట్ వచ్చారు. మా ఆయన వచ్చేటప్పుడు ఇంటికి ఏదో ఒకటి తెస్తారు. సో ఇంక ఈరోజు అయితే పూతరేకులు శనగ ముద్దలు అయితే తెచ్చాయన్నమాట. నాకైతే పూతరేకులు చాలా ఇష్టము. మీకు ఎవరికి ఇష్టమో నాకు కింద కామెంట్ చేయండి. ఇంకైతే పూతరేకులు కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.